గాజాపై ఇజ్రాయెల్ కాల్పుల విరమణని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో వామపక్షాలు నిరసన చేపట్టాయి. నరసింహారావు, వెంకటేశ్వరరావు, జానకిరాములు, పీఓడబ్ల్యూ సంధ్య, విఎస్ బోస్లు నిరసనలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్న దాడుల్ని వెంటనే విరమించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రధాని మోడీ అమెరికా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వడం దారుణమని వామపక్ష నేతలు అన్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు, ప్రజలు, జన జీవితం విధ్వంసం అంటే ఈ యుగంలో, ఈ దశాబ్దంలో అంత విధ్వంసాన్ని మనం చూసి వెరగం. ప్రకృతి విలేతాండవం తప్ప యుద్ధాల పేరుతోటి మానవ మారణ హోమం సృష్టిస్తుంటే మనసున్నవాడు, హృదయం ఉన్నవాడు చలించిపోతున్న స్థితి. ఒక్కొక్కటి ఆ పిల్లలు వాళ్ళ నిస్సహాయ స్థితి, వాళ్ళ గాయాలు, వాళ్ళ ధైర్యం చూస్తే తిండి తినాలంటే కూడా సహించని స్థితి ఉంది. మనం మొద్దుబారిపోతున్నాం. ఈ మొద్దుబారుతనానికి బయటకు వచ్చి మన పాలకుల మీద ఒత్తిడి తీసుకురావడం ద్వారా మన ప్రొటెస్ట్, మన నిరసనలు ఆ ప్రెజర్ గ్రూప్స్ లాగా మనం పని చేయకపోతే భారతదేశం తన వైఖరిని విడనాడదు. ఇప్పటికే చూస్తున్నాం, మోడీ ప్రభుత్వానికి ముందు పాలస్తీనాకి మిత్ర దేశంగా ఉండి యాసర్ అరాఫత్ కి ఎప్పుడూ కూడా ఆయన ఒక అతిథిగా ఆహ్వానించిన ఈ దేశంలో ఇవాళ పాలస్తీనా మీద జరుగుతున్న యుద్ధాలకి ఇజ్రాయెల్ వైపున నిలిచిన భారత పాలకుల వైఖరి ఇవాళ ఎండగట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి. వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు అక్టోబర్ 7 అనేటువంటిది ఒక సంవత్సరం పూర్తయింది. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసి హమాస్ ఉగ్రవాద సంస్థగా చర్చించబడుతున్నది. హమాస్ అనేటువంటిది ఎందుకు పుట్టింది అనేటువంటిది చారిత్రక కారణం ఉంది. ఇలా హెజ్బుల్లా గాని హమాస్ అనేటువంటిది చారిత్రకంగా ఇజ్రాయెల్ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, విస్తరణవాదానికి వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ 2 సమస్యలు ముందుకు వచ్చినాయి. అనేక సమస్యలు ఇవాళ అరబ్ ప్రపంచంలో పోరాటం చేస్తున్నాయి. ఇవాళ మధ్య ప్రాచ్యంలో ఉన్నటువంటి ఈ సంఘర్షణ అనేటువంటిది అన్డిక్లేర్డ్ వార్. ఇలా ప్రపంచంలో 2 యుద్ధాలు జరుగుతున్నవి. ఒక యుద్ధం రష్యా వర్సెస్ యుక్రెయిన్, దీనిలో నాటో కూటమి ఉన్నది. ఇది అమెరికా ఇక్కడ కూడా సెంటర్ అయింది మధ్య ప్రాచ్యంలో. ఈ 2 యుద్ధాలు రేపు ప్రత్యక్ష యుద్ధంగా, 3వ ప్రపంచ యుద్ధంగా మారే స్థితి ఇవాళ రంగంలోకి వచ్చింది. ఇది సీరియస్ విషయం. ఇవాళ ఒక ఛాలెంజర్ గా ఇవాళ ప్రపంచ ప్రజలకు ఒక శాంతి ఉద్యమం అనేటువంటిది రావాలా. ప్రపంచ వ్యాప్తంగా కూడా దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి